రెడ్డి వాళ్ళ బావే నువ్వా? పెదరాఘవరెడ్డి నువ్వా? అవును. ఎకరానికి వేదములు సవాలు చేసి గుర్రాలు ధనము ధాన్యం రొక్కం రాజ్యం ఏమీ తక్కువ లేదురా. ఏమీ తక్కువ లేకపోతే మీ నాయన ఎలా శ్రీనివాసపురం మామిడి చెట్లు కావులకు పోయింది జరగన్నా మాకేమరి జరగ ఏమో పొద్దున్నే వెళ్ళిపోతా తరతరాలు కుసులుకొని తిన్నా తరగదురా మాకు. నువ్వు ఎంత ఇస్తారు ఒక దినాన్ని కూలిపోతుంది మీ నాయనకి? 550. మేము ఇచ్చేది 550 రూపాయలు కూలోళ్ళకి. 550 రూపాయలు మీరు ఇచ్చేది? మొన్న కాయలు వేసుకొచ్చిందన్న వాళ్ళు కాయలు వేసుకొని వచ్చినాం. అన్ని పులిపోయిన కాయలు అమ్ముతారనే. మంచి కాయలు మాతో మెచ్చి ప్రజలు ఇచ్చింటారు మా ఇంటికి. మామిడి పళ్ళు అట్లా కదా కొడతామా నా కొడుకు తక్కువ బుద్ధులు. రెండు వారమే కానీ పుట్టినట్లు రెండు వారి కుర్రలు రావి. నాకు ఒక అనుమానం లేప్ప, ఏమి నీకీడే ఎట్లుండాయంటే అమ్మకి తలకాయ అప్పా వెళ్ళడానికి రాజ్యం ఎక్కడ గుర్రాలు ధనము దాని రాజ్యం జెండుగా ఉంది. వెరీ గుడ్ పెద్ద నువ్వు అట్లుండాలి. నీకు ఇది వెళ్ళిపోతాయి పొరలగట్లు పోతాయి మా బాధ. వంకాయలు లేవా? మరి పోలకొండ రాజ్యమున మరి మనకున్న భూములు మరి నాకున్న ఆస్తులు ఎలాంటి తెలుసా? అలాగే తెలుపుదేవా? కుంటలో ధర్మరాజు చెరువులు భూమి ఉన్నది. అవునప్పా. అట్లా భూముల్లో సైకి చేస్తున్న రైతులు 7 మంది కుమారులు, 6 మంది కోడాళ్ళు, 300 మంది పాలికాపులు, 15 మంది జీతగాళ్ళు. పర్వాలేదా? ఏమిరా 7 మంది కొడుకులు అంటే? అవును. కోడాండ్ల 6 మంది కోడాళ్ళు. అయిపోయి మేము కూడా చచ్చిపోయినామా? చచ్చిపోయి కాదు. ఎట్లా? చిన్నవాడు కాబట్టి శివరెడ్డికి ఇంకా పెళ్లి లేదు. ఇంకా పెళ్లి అయిన నేత వయసు బాల్య వయసు ఉంది. ఇంకా పాలు విషయం లేదన్నా. అమ్మని అడిగితే నేనా పాలు తాగే వయసు ఉంది. ఇంకా అమ్మని అడిగితే అవి పాలు ఇవ్వడదాము అనుకుంటే అంటే పాలు డైరీకి వెళ్ళరా ఆవులో బిడ్డ డైరీకి వేస్తాదిరా. అమ్మ నాటిగా విన్నప్పుడు కాదు, సరే అమ్మి విన్నప్పుడు. మధ్యమాన మొదల కింద నా శబ్దాలు ఎలా సాగుతున్నాయో, రామలతల గుట్టల కింద నా 100 ఎకరాల పొలం ఏం బట్టి పట్ల పెట్టారు. పెట్టారు. వెళ్ళి విచారించుతావా?